Hello friends, welcome back to my YouTube channel. సో ఇవాళ టాపిక్ ఏంటంటే డ్రై స్కిన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. సో ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే ఈ వీడియో మీకోసం. సో వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే. సో ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం డ్రై స్కిన్ అంటే ఏంటి, డ్రై స్కిన్ కోసం మనం ఏమేమి యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయకూడదు అండ్ ఏ విధంగా కేర్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. సో ఎక్కువగా కష్టమైన స్టెప్స్ ఏమి చెప్పను, చాలా ఈజీ స్టెప్స్ చెప్తాను. సో ఈ ఈజీ స్టెప్స్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీ స్కిన్ అనేది బాగా హెల్దీగా ఉంటుంది, చాలా గ్లోగా ఉంటుంది అండ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సో మరి ఆ స్టెప్స్ ఏంటో టైం వేస్ట్ చేయకుండా తెలుసుకుందాం. సో ఈ ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ లో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే అసలు మీ ఫేస్ డ్రైయా కాదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి. సో డ్రై ఫేస్ తెలుసుకోవడం చాలా ఈజీ. ఫేస్ అనేది డ్రైగా ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఏంటంటే మీకు క్రాక్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి, వైట్ మచ్చలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి, ఇక్కడ ఫేస్ దగ్గర లేదా ఇక్కడ గడ్డం దగ్గర లేదా కూడా ఇక్కడ మీసం దగ్గర ఎక్కువగా వైట్ మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి, చిక్స్ దగ్గర ఫోర్హెడ్ దగ్గర మీకు ఎక్కువగా వైట్ మచ్చలు వచ్చేస్తుంటాయి. సో ఇలా కనుక వచ్చిందంటే మీది డ్రై స్కిన్ అండ్ టచ్ చేసినప్పుడు అసలు ఆయిలీ ఫీల్ లుక్ అనేది అసలు ఉండదు అండ్ ఫేస్ కూడా చాలా ముడతల్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉందంటే మీది డ్రై స్కిన్. సో ఫ్రెండ్స్ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మనం ఒక మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో ఒకవేళ మీ ఫేస్ కనుక డ్రై అయితే మీరు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. సో సోప్ యూజ్ చేశారంటే మీ ఫేస్ ఇంకా ఎక్కువగా డ్రై అయిపోతుంది. ఎందుకంటే సోప్ లో చాలా ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి యూజ్ చేస్తారంటే అవి మీ ఫేస్ నుంచి ఆయిల్ ని రెడ్యూస్ చేసేస్తుంది, అంటే ఎక్సెస్ ఆయిల్ ని రెడ్యూస్ చేసేస్తుంది. సో మీ స్కిన్ ఆల్రెడీ డ్రైగా ఉంది, సో ఇంకా ఎక్కువగా డ్రై అయిపోతుంది ఒకవేళ మీరు కనుక సోప్ యూజ్ చేశారంటే. సో దాని బదులు ఒక మంచి ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేయాలి. సో ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలి? సో నార్మల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్న ఫేస్ వాష్ మీరు అసలు యూజ్ చేయకూడదు. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆయిలీ స్కిన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలో చెప్పాను. సో ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే మీరు ఆ ఫేస్ వాషెస్ అసలు యూజ్ చేయకూడదు. సో దాని బదులు మీరు ఒక లిక్విడ్ బేస్ ఉన్న ఫేస్ వాషెస్ యూజ్ చేయాలి, అంటే ఫోమ్ బేస్ ఫేస్ వాషెస్ యూజ్ చేయాలి. సో ఇవి ఏం చేస్తాయంటే మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని, పొల్యూషన్, డర్ట్ని, ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడంతో పాటు మీ ఫేస్ మీద ఒక మాయిశ్చర్ అనేది ఇస్తుంది, అంటే మీ ఫేస్ మంచి మాయిశ్చరైజ్గా ఉంటుంది. సో దానివల్ల మీ స్కిన్ అనేది డ్రైగా ఉండదు, మీ స్కిన్ అనేది ముడతలుగా అనిపించదు అండ్ మీ ఫేస్ మీద ఏదైతే మచ్చలు అంటే వస్తుంటే ఆ మచ్చలు కూడా రాకుండా ఉంటాయి. సో ఆ ఫేస్ వాషెస్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అందులో మీకు నచ్చిన మీ బడ్జెట్ ప్రకారంగా ఒక మంచి ఫేస్ వాష్ డెఫినెట్గా యూజ్ చేయండి, రెగ్యులర్గా యూజ్ చేయండి. సో ప్రతి సీజన్లో కూడా మీకు పనికి వస్తుంది. సో మీరు ఆ ఫేస్ వాష్ని డేకి 2 టైమ్స్ యూజ్ చేయాలి, అంతకంటే ఎక్కువ సార్లు మీరు యూజ్ చేయకూడదు. సో మీ ఫేస్ కొంచెం మట్టి అయిందంటే జస్ట్ నార్మల్ వాటర్తో మధ్యలో ఫేస్ వాష్ చేసుకోండి, అంతేగాని ఫేస్ వాష్ మాత్రం అసలు యూజ్ చేయకండి. ఫేస్ వాష్ అనేది రోజుకి 2 టైమ్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మీరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే మీ ఫేస్ ఇంకా ఎక్కువగా డ్రై అయిపోతుంది. సో ఈ టిప్ని డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 ఏంటంటే మీ ఫేస్ని రెగ్యులర్గా మాయిశ్చరైజ్ చేసుకోవడం. సో మాయిశ్చరైజ్ చేయడానికి చాలా మంది ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తారంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేస్తారు. సో ఫెయిర్నెస్ క్రీమ్ బయట దొరికే ఫెయిర్నెస్ క్రీమ్స్ ని యూజ్ చేశారంటే అవి మీ స్కిన్ ఇంకెక్కువగా డ్రై చేసేస్తాయి. సో ఒకవేళ మీ ఫేస్ కనుక డ్రైగా ఉందంటే మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్ అసలు యూజ్ చేయకండి. దాని బదులు మీరు మాయిశ్చరైజర్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ లోషన్స్ యూజ్ చేయాలి. సో ఇవి ఏం చేస్తాయంటే మీ ఫేస్ ని మంచి మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది. సో మాయిశ్చరైజ్ అంటే ఏంటంటే మీ ఫేస్ మీద కొంచెం ఆయిలీనెస్ అనేది వస్తుంది. సో ఆయిలీనెస్ అంటే ఎక్కువ ఆయిల్ ఏం కాదు. సో మీకు రెగ్యులర్ గా ఏదైతే న్యాచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయో సో వాటిని ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. అంటే మీ ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ గా, హ్యాండ్సమ్ గా అండ్ అదే విధంగా మంచి ఫెయిర్ గా కనిపిస్తుంది ఒకవేళ మీరు రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ కనుక చేసుకున్నారంటే. సో మాయిశ్చరైజర్ క్రీమ్ లేదా లోషన్ అనేది మీరు యూజ్ చేయండి. సో ఒకవేళ మీకు మంచి మాయిశ్చరైజర్ క్రీమ్స్ లేదా లోషన్స్ కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో స్టెప్ నెంబర్ 4 ఏంటంటే ఇది కంపల్సరీగా మీరు యూజ్ చేయాల్సిందే. మీ స్కిన్ డ్రైగా ఉన్నా, ఆయిలీగా ఉన్నా, కంబైన్ ఉన్నా, సెన్సిటివ్ ఉన్నా ఈ స్టెప్ మాత్రం మీరు కంపల్సరీగా యూజ్ చేయాలి. అదేంటంటే ఒక మంచి సన్ స్క్రీన్ అనేది మీరు యూజ్ చేయాలి. సో ప్రజెంట్ సమ్మర్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ సమ్మర్స్ లో మీ ఫేస్ మంచిగా హెల్దీగా ఉండాలంటే, మీ ఫేస్ మంచిగా గ్లోయింగ్ గా, ఫెయిర్ గా అండ్ అలాగే మంచి హ్యాండ్సమ్ గా ఉండాలంటే మీ ఫేస్ ని ముందుగా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉందంటే సో డ్రై స్కిన్ వాళ్ళకి సంబంధించిన సన్ స్క్రీన్స్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు వాటిని యూజ్ చేయొచ్చు. సో మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ క్రీమ్ రాసిన తర్వాత 15 మినిట్స్ ముందు బయటికి వెళ్లే ముందు ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ముందు
ముందు మీరు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోండి, మీ ఫేస్ అంతా యూజ్ చేసుకోండి. సో సన్ స్క్రీన్ ఏ విధంగా యూజ్ చేయాలి నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. వీడియో కావాలనుకుంటే ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది లేదా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు వాటి పూర్తి రివ్యూ చూడొచ్చు. సో ఒక సన్ స్క్రీన్ కంపల్సరీగా యూజ్ చేయండి. బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ యూజ్ చేశారంటే మీ ఫేస్ అనేది మంచి ప్రొటెక్షన్గా ఉంటుంది అండ్ అదేవిధంగా మీ ఫేస్ మంచి మాయిశ్చరైజ్గా ఉంటుంది. మీకు అలాంటి మచ్చలు లాంటివి రావు, మీ ఫేస్ పిగ్మెంటేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావు, మీ ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు ఒక మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్ టిప్ నెంబర్ 5 ఏంటంటే ఇదేంటంటే మీరు ఇలా చేయకూడదు. అదేంటంటే సో మీరు ఎవ్రీడే ఏంటంటే వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. సో ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రైగా ఉందంటే మీరు వేడి నీళ్ళతో ఎక్కువగా స్నానం చేశారంటే దానివల్ల మీ స్కిన్ ఇంకా ఎక్కువగా డ్రై అయిపోతుంది. సో ఇంకా మీ ఫేస్ అనేది బాగా డ్రైగా కనిపిస్తుంది. సో మీరు మాక్సిమం కోల్డ్ వాటర్తో స్నానం చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ మీకు కోల్డ్ వాటర్ అవ్వకపోతే గోరువెచ్చని నీళ్ళు చేసుకోండి. సో కొంచెం లైట్ హీట్ ఉన్న వాటర్ ని మీరు యూజ్ చేయండి, అంతేగాని ఎక్కువగా వేడిగా ఉన్న వాటర్ ని మీరు అసలు యూజ్ చేయకండి. మీ ఫేస్ ని వాష్ చేయడానికి ఓన్లీ నార్మల్ వాటర్, లేదనుకుంటే లూక్ వామ్ వాటర్. సో మీరు మీ ఫేస్ ని వాష్ చేసుకోవడానికి నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోండి లేదా లూక్ వామ్ వాటర్ తో వాష్ చేసుకోండి, అంతేకాని బాగా వేడిగా ఉన్న వాటర్ ని అసలు యూజ్ చేయకండి. సో ఈ టిప్ ని మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వండి, ఎవ్రీడే ఫాలో అవ్వండి. సో ప్రెజెంట్ సమ్మర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాక్సిమం మనం వేడి నీళ్ళు అంతా యూజ్ చేయం. సో మాక్సిమం కోల్డ్ వాటర్ మనం యూజ్ చేస్తాం, అంటే నార్మల్ వాటర్ యూజ్ చేస్తాం. సో అలాంటి వాటర్ మీరు యూజ్ చేయండి. సో మీ ఫేస్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ స్టెప్ ని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యారంటే మీ స్కిన్ ఏదైతే డ్రైగా ఉందో అది నార్మల్ గా మారిపోతుంది అండ్ మీ ఫేస్ అనేది మంచి హెల్దీగా, మంచి గ్లోగా, ఫెయిర్ గా అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తుంది. సో మరి ఈ టిప్స్ ని మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ కొంచెం ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో మీరు దీన్ని డెఫినెట్ గా ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఎక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.